స్వామియే శరణమయ్యప్ప. మనము చిన్నపాదం నుంచి శబరిమలై చేరే మార్గంలో మనం ఏ కొండలు దాటుతున్నాం అనే అంశాన్ని మనం శరణఘోషలో ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు. పంబానది దగ్గర నుంచి పంబానదియే శరణమయ్యప్ప, నీలిమలై ఏట్రమే శరణమయ్యప్ప, అప్పాచిమేడే శరణమయ్యప్ప, శరంగుత్తియాలే శరణమయ్యప్ప అని చదివి తర్వాత స్వామివారి భస్మకులాన్ని మనం దర్శించాలి. భస్మకులం నుంచి తరువారి మనం 18 వద్దకు వచ్చి ఆ యొక్క ఇరుముడితోటి 18 మెట్లను ఎక్కి స్వామివారిని ఆ నెయ్యాభిషేక రూపుణ్ణి నెయ్యాభిషేక ప్రియుణ్ణి మనం దర్శించి స్వామివారి అనుగ్రహంతో మనము ఆ యొక్క ఇరుముడిని చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విధానాన్ని మొత్తం కూడా మనకు శరణఘోషలో వివరంగా తెలియజేయబడింది. నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అన్న తర్వాత కర్పూర జ్యోతి, జ్యోతి స్వరూపణే, మకర జ్యోతియే అనే శరణంతో కంప్లీట్ చేసి హరిహరసుతన ఆనందచిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని మనం చెప్పడం జరుగుతుంది.